వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. యుఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని పంచాయతీరాజ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ ఆదేశాలు. నంద్యాలలో 10వ తరగతి ఉర్దూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమం. నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో ఘనంగా బొజ్జ వెంకటరెడ్డి 23వ వర్ధంతి. పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అబుదాబి ఛాంబర్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ ఆల్ జాబీ, G42 CEO మన్సూర్ ఆల్ మన్సూరుతో సమావేశం నిర్వహించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని వారికి వివరించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయని, ఏపీ రాజధాని అమరావతి కొత్త అవకాశాలకు ఇన్నోవేషన్కు కేంద్రంగా ఉంటుందని వివరించారు. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని వారిని సీఎం ఆహ్వానించారు. రాష్ట్రంలో త్వరలో పర్యటిస్తామని, పెట్టుబడులపై ఆలోచన చేస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ADNOC ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారతదేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ADNOC ఆసక్తి చూపింది. ఆంధ్రప్రదేశ్లో ఇంధన రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వారికి సీఎం వివరించారు. దక్షిణ ఆసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన వ్యూహాత్మక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్రోకెమికల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం ఉందని సీఎం వివరించారు. అనంతరం అబుదాబిలోని పారిశ్రామికవేత్తలతో నెట్వర్క్ లాంచ్లో ముఖ్యమంత్రి బృందం పాల్గొన్నారు. G42 CEO మనుకుమార్ జైన్, ADIC గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, IHC CEO అజయ్ భాటియా, WIO బ్యాంక్ CEO జయోష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ CEO జయంతి కనాని, ట్రక్కర్ CEO గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ CEO యశిష్ దహియా, ఇన్సూరెన్స్ మార్కెట్ CEO అవినాష్, ఇన్సాట్స్ CEO ఆజార్ ఇక్బాల్, GII CEO పంకజ్ గుప్తా, నూన్ CEO ఫారక్ ఖలీద్, ఇన్స్పెక్షన్ CEO ఆశీష్ కోషితో నెట్వర్క్ లాంచ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు DDO కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా
గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామ అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిధులు సమకూర్చడంలోనూ, పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందని, ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం, పాలన, సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్టడీ మెటీరియల్ను విడుదల చేశారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ CEDM ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన ఉర్దూ మీడియం 10వ తరగతి స్టడీ మెటీరియల్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రి NMD ఫారూక్ గురువారం నంద్యాలలో ఆవిష్కరించారు. CEDM సంచాలకుడు FAC, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ VCMD యాకూబ్ బాషా అధ్యక్షతన స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైనార్టీ మంత్రి ఫారూక్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయితే జీవితం కూడా సగం పాస్ అయినట్లేనని, అందువలన ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతి పాస్ కావాలనే సంకల్పంతో నిష్ణాతులచే స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగిందని తెలిపారు. మైనార్టీలకు ఉన్నత విద్యతో పాటు UPSCC, APPSC, టెట్, నీట్, DSC లాంటి ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో కూడిన చర్యలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. మైనార్టీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా CEDM కేంద్రాల ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థుల కోసం రూపొందించిన స్టడీ మెటీరియల్ను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న ఉర్దూ 10వ తరగతి విద్యార్థులకు CEDM ద్వారా పంపుతున్నట్లు, అందుకు తగిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంచాలకుడు యాకూబ్ బాషాకు మంత్రి ఫారూక్ ఆదేశించారు. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మంత్రి ఫారూక్ గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఫారూక్ ఆకాంక్షించారు. CEDM సంచాలకుడు యాకూబ్ బాషా మాట్లాడుతూ, మైనార్టీ మంత్రి ఫారూక్ ప్రత్యేక చొరవతో పబ్లిక్ పరీక్షలకు 6 నెలల ముందుగానే ఉర్దూ స్టడీ మెటీరియల్ను రూపొందించడం జరిగిందని, నవంబర్ 5వ తేదీలోపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉర్దూ 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం నంద్యాల అసెంబ్లీ పరిధిలో ఉర్దూ మీడియం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పుస్తకాలను మంత్రి ఫారూక్ చేతుల మీదుగా CEDM అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, జిల్లా ఉర్దూ పాఠశాలల తనిఖీ అధికారి అస్ముద్దీన్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు, నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని మెడికల్ కళాశాలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేటి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ ఉద్యమానికి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సాదిక్ బాషా, సమ్మద్, ఆరిఫ్ నాయక్, కలాం బాషా, తమీం, మజీద్, వైసీపీ నాయకులు అనిల్, అమృతరాజ్, మున్నయ్య, కన్నమ్మ, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, కత్తి శంకర్, దండే సుధాకర్, గన్ని కరీం, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న, సోహెల్ రాణా, జుబేర్, చాంద్బీ,
కుమ్మరి రాముడు, ఎర్రన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాల స్థానిక పెద్ద మున్సిపల్ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన భోజన నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు అవుతోందని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం విషయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, నాణ్యతలో లోపాలు ఉన్నా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంత్రి ఫారూక్ స్వయంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహారం నాణ్యత, రుచిని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని, పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీఈఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్, ఉర్దూ డిఐ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని బొజ్జా వెంకటరెడ్డి అగ్రికల్చర్ ఫౌండేషన్ కార్యాలయంలో బొజ్జా వెంకటరెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. బొజ్జా వెంకటరెడ్డి అగ్రికల్చరల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ బొజ్జా దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రముఖులు మరియు రైతు సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ బొజ్జా వెంకటకృష్ణారెడ్డి గారు నిబద్ధత, నైతికత, సేవాభావం కలిగిన ఆదర్శ ప్రజానాయకుడని, ఆయన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగ ప్రగతికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని పేర్కొన్నారు. సర్పంచ్గా ప్రారంభమైన ఆయన ప్రజాసేవ యాత్ర శాసనసభ, పార్లమెంటు, జాతీయ స్థాయి నేతృత్వ స్థాయికి చేరి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. వెంకటరెడ్డి 1932లో నంద్యాల తాలూకా పులిమద్ది గ్రామంలో జన్మించారు. న్యాయశాస్త్ర విద్యానంతరం 1956లో సర్పంచ్గా ఎన్నికై ప్రజాసేవ పథాన్ని ప్రారంభించారు. అనంతరం నంద్యాల సమితి అధ్యక్షుడిగా 1962 నుండి 1973, భూ సంస్థ సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా 1964 నుండి 1971, శాసనసభ్యుడిగా 1962 నుండి 1978 మరియు పార్లమెంట్ సభ్యుడిగా 1989 నుండి 1991 వరకు సేవలందించారు. న్యాయవాది, రైతు, శాసనకర్త, పార్లమెంటేరియన్, సంస్కర్తగా భిన్న భూమికల్లో ప్రజల కోసం పనిచేశారని అన్నారు. శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో రోడ్లు, విద్యా సదుపాయాలు, పాఠశాలలు, వ్యవసాయ ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారన్నారు. నంద్యాలలో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పి ప్రాంతీయ వివాదాలను సక్రమంగా పరిష్కరించి అన్ని వర్గాల ప్రజల ఆదర అభిమానాలను సాధించారని తెలిపారు. దేశ రాజకీయాలలోనూ ఆయన ప్రతిభ ప్రత్యేకంగా నిలిచిందని, 1977లో నీలం సంజీవరెడ్డి గారి విజయానికి కీలకంగా సహకరించిన ఆయన 1991 మరియు 1996లో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఎన్నికలలో ప్రధాన పాత్ర పోషించారని గుర్తు చేశారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ ఎన్ఎస్డిసి చైర్మన్గా వ్యవహరిస్తూ రైతుల కోసం శిక్షణ కార్యక్రమాలు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసిన గొప్ప వ్యక్తి అని, రాయలసీమ సాగునీటి అభివృద్ధికి వెంకటరెడ్డి చూపిన నిబద్ధత విశేషమైందని పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీశైలం కుడి కాలువలో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి వల్ల రాయలసీమ రైతులకు దీర్ఘకాలిక లాభాలు కలిగాయని, ఆ మహానీయుడిని నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, నిట్టూరు సుధాకర్ రావు, విశ్రాంత యూనియన్ బ్యాంక్ ఏజీఎం శివనాగిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గోపాల్ రెడ్డి, న్యాయవాది ఆసాదుల్లా, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పట్నం రాముడు, భాస్కర్ రెడ్డి, కొమ్మ శ్రీహరి, మద్దిలేటి రెడ్డి, జానో జాగో, మహబూబ్ బాషా, కృష్ణమోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బొజ్జా వెంకటరెడ్డి గారి సేవలను స్మరించుకుంటూ ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక స్మారక పత్రాన్ని విడుదల చేశారు. లేదా వారికి రైతులకు కావాల్సిన అడ్వైజరీ విషయాల్లో కూడా, అంటే ప్రభుత్వం నుండి కావాల్సిన అవసరాల గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమాలు కూడా మేము చేపడుతున్నాం. మేము బొజ్జా వెంకటరెడ్డి ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ కార్యక్రమాలను అదే దృష్టితో నెరవేరుస్తున్న అనేక సంఘాలతో కూడా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్యత కానీ, లేదా అఖిల భారత రైతు సంఘాల సమాఖ్యత కానీ, లేదా రాయలసీమ సాగునీటి సాధన సమితితో కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు కాదు. ప్రజల యొక్క ఆశయాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, లేదా గ్రామీణ భారత అభివృద్ధి కోసం జరిగే కార్యక్రమాలు మేము నిరంతరం చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సూచన చేస్తూ, ప్రభుత్వం తప్పుదారి పడుతున్నప్పుడు కూడా దాన్ని మీరు తప్పుదారి పడుతున్నారని చెప్పే కార్యక్రమాన్ని కూడా మేము చేసుకుంటూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే
మేము అగ్రికల్చర్ ఫౌండేషన్ తరఫున రాయలసీమ సాగునీటి సమితి తరఫున కూడా రాయలసీమకు కావాల్సిన సాగునీటి అభివృద్ధి లేదా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కూడా అనేకమైన కీలకమైన వ్యక్తులతో అనేకమైన కీలకమైన సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేసుకుంటూనే ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యక్రమంలో బొజ్జా వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యుఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పంచాయతీల పాలనా సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని పంచాయతీరాజ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ ఆదేశాలు. నంద్యాలలో 10వ తరగతి ఉర్దూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ విడుదల చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమం. నంద్యాల పెద్ద మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో ఘనంగా బొజ్జా వెంకటరెడ్డి 23వ వర్ధంతి.